రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని రాచకొండ సిపి చౌహాన్ తెలిపారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు ఎండు కంచె సప్లై చేస్తున్న 2 వేర్వేరు గ్యాంగులకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే 380 కిలోల గంజాయి, 4 కార్లు, 6 సెల్ ఫోన్లు, 3,000 రూపాయలు, 120 క్యాష్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి చౌహాన్ తెలిపారు. మన రాష్ట్రం నుంచి అదే విధంగా మన పోలీస్ కమిషనరేట్ నుండి మాదక ద్రవ్యాలు రహితంగా చేయాలనేది ఒక ఉద్దేశం మేరకు డ్రైవ్ కొనసాగుతుంది. దాంట్లో ప్రత్యేకంగా ఎస్ఓటి చాలా కీలకమైన పాత్ర వహించుకుంటున్నారు. అదే క్రమంలో SOT-1 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DCP గద్దర్ గారు మరియు ఇన్స్పెక్టర్ రాములు ఒక 2 మంచి గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో మొదటి గ్యాంగ్ దీంట్లో అంతకుముందు మీరు చూశారు, వీళ్ళు నిందితులు ధారావత్ ఫూల్ సింగ్ కూడా ఉన్నారు, దెన్ గోష్ పాసా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు ఇప్పుడు నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నారు. అంతకుముందు 3 NDPS యాక్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. అయినా అప్పటికి కూడా మార్పు ఎలాంటి కనపడుతుంది.